ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. మీ హృదయంలో జంకనీయకుడి, భయపడకుడి. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయం 3వ వచనం. లెట్ నాట్ యువర్ హార్ట్స్ ఫెయింట్, ఫియర్ నాట్ అండ్ డు నాట్ ట్రాంబల్. డ్యూటరానమీ 20 chapter 3 verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్తున్న తరుణంలో వారి యొక్క హృదయంలో భయము, ఈ యొక్క పిరికితనము, బెదిరిపోయే పరిస్థితులు, కృంగిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు మోషే గారు వారిలో ధైర్యాన్ని నింపడానికి ఇలాగ మాట్లాడుచున్నాడు. మీ హృదయములను జంకనీయకుడి, భయపడుకుడి అంటే జంకటం అంటే పిరికితనం. మనము ఎప్పుడైతే పిరిగితనంగా ఉంటామో శత్రువు ఎంతగానో బలము పొందుకొని మనల్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే మనం అలా కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం ముందుకు కొనసాగినట్లయితే మన యొక్క జీవితంలో ఎదురైన సమస్యలు, మన హృదయంలో ఏ భయం ఉన్నా కూడా దేవుని వాక్యం మనల్ని నిలబెడుతుంది. అలాగే కృంగిపోకుండా మనల్ని లేవనెత్తుతుంది. కాబట్టి ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకి మోషే గారు చెప్పిన ధైర్యాన్ని, ఈ మాటలు మన జీవితంలో కూడా మనకున్న ఏ సమస్య అయినా, శత్రువు భయమైనప్పటికీ, వారికి ఎలాంటి మన శత్రువుకి బలమున్నప్పటికీ మన దేవుడు మన శత్రువులు తో మన పక్షాన యుద్ధం చేసే దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం అందరము కూడా ఆ యొక్క సమస్యల్లో నుంచి బయటికి రావాలి అంటే కేవలం దేవుని వాక్యము, దేవునిలో ప్రార్థన అనేది మనకి తప్పనిసరిగా కావాలి. కృంగిపోయే వారముగా, పిరిగితనం కలిగి మానసికంగా హడలిపోయే వారంగా ఉండకుండా అపవాది ఎప్పుడూ కూడా మనల్ని భయపెట్టాలని చూస్తాడు. కానీ దేవుని వాక్యం మనకి ఒక కవచంలాగా అంటే ధైర్యాన్ని ఇస్తుంది. మనం ఎదుర్కొంటున్న సమస్యల్లో మనకంటే పద్ధతిగా ఉండొచ్చు, కానీ దేవుడు అంతకంటే మన ఈ సర్వాన్ని సృష్టించిన సర్వసృష్టికర్త శక్తిమంతుడు. కాబట్టి మనము భయపడక మన హృదయంలో జంకనీయకుండా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా ఆ యొక్క సమస్యల నుంచి విజయాన్ని ఇస్తాడు. అలాంటి ధైర్యం కలిగిన జీవితాన్ని, హృదయాన్ని ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రభువా, సర్వశక్తిమంతుడా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవా, నీకెన్నో వందనములు, స్తోత్రం. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకెన్నో వందనములు, స్తోత్రం. ఈ వాగ్దానం ఎంతమంది అయితే వింటున్నారో వారందరి జీవితంలో అయ్యా ఈ వాగ్దానం నెరవేర్పు దయచేయండి. ఎవరైతే ఏ సమస్యలో ఉన్నారో, ఎలాంటి పిరికితనమో, హడలిపోయే పరిస్థితులు, కృంగిపోయిన పరిస్థితులు, శత్రువు యొక్క బలము చూసి ఇంకా వారు ఏ సమస్యల నుంచి మేము ముందుకు వెళ్ళలేము అని భయపడుతున్నారో వారందరికీ ఈ యొక్క వాక్యాన్ని ధైర్యాన్ని ఇచ్చి వారి జీవితంలో ఎదుర్కొంటున్న ఆ యొక్క సవాళ్లను మీరు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ధైర్యాన్ని ఇచ్చినందుకు, అలాగే మా పక్షాన ఉండి యుద్ధం చేసావని నమ్ముతూ అయా ఇటు యొక్క విశ్వాసము మా హృదయంలో దయచేయమని, అలాంటి ధైర్యము దయచేయమని ప్రతి ఒక్కరికి నీ హస్తంతో మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.